మీరు కార్తీ నటించిన యుగానికొకడు సినిమా చూసారా? అందులో చోళులు వాళ్ళ రాజకుమారుని తీసుకొని దూరంగా మనిషి అనేవాడు చేరని ప్రదేశానికి వెళ్ళిపోయారని చూపించారు. అది నిజంగా జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్ మీద ఉండే అడుగు మనుషులు ఆ చోళులే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది నిజమా? దానికి సమాధానం మీకు కాసేపులో చెప్తాను. జస్ట్ ఇమాజిన్, మళ్ళీ లాక్డౌన్ వచ్చేసింది. ఎవరికి వారు వారి ఇంట్లోనే ఒక వారం రోజులు ఉండాల్సిన పరిస్థితి. ఆలోచించుకుంటేనే చాలా భయంగా ఉంది కదా. 2 నెలల పాటు మన లాక్డౌన్లో ఉన్నా మళ్ళీ ఒక వారం లాక్డౌన్ అంటే మన గుండె చప్పుడు ఆగిపోతుంది. అలాంటిది వారం కాదు, నెల కాదు, ఏకంగా కొన్ని 100 సంవత్సరాల నుండి జీవితం మొత్తం పుట్టుక నుండి మరణం వరకు ప్రపంచంతో పని లేకుండా రహస్యంగానే మీరు జీవిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కుటుంబాలే ఉన్నాయి. దాదాపు 400 నుండి 500 మంది ఒకే ద్వీపంలో జీవిస్తున్నారు. మనమైనా కనీసం ఇంట్లో ఉండి చుట్టుపక్కల వాళ్ళతో మనకు కావాల్సిన వాళ్ళతో ఫోన్లో వీడియో కాల్స్ చేసుకుంటూ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని ప్రపంచంతో ప్రత్యక్షంగా బయటికి వెళ్ళకపోయినా పరోక్షంగా ఏదో ఒక రూపాన కనెక్ట్ అయ్యి లాక్డౌన్ మొత్తం ఉన్నాం. కానీ వీరు మాత్రం వేరే ప్రపంచంతో అసలు సంబంధం పెట్టుకోవడం లేదు. అసలు వాళ్ళ సెంటిమెంట్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే వాళ్ళకి బయట బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని. వాళ్ళెవరో కాదు, సెంటినెల్స్. భారతదేశ భూభాగమైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న అనేక ద్వీపాల్లో వీళ్ళు ఉండే ద్వీపం కూడా ఒకటి. దాని పేరే నార్త్ సెంటినెల్ ఐలాండ్. వాళ్ళు వంట లాంటివి చేసుకోవడానికి నిప్పు కూడా వెలిగించుకోరు. వారి బాణాలతో బళ్ళలతో చేపల్ని, పక్షుల్ని, తాబేల్ని వేటాడి ఇంకా అక్కడ సహసిద్ధంగా దొరికే పళ్ళు, తేనె లాంటివి ఆహారంగా తీసుకుంటారు. అయ్యో పాపం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మన ప్రభుత్వం వాళ్ళ సాయం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎన్ని తరాల క్రితం అక్కడ వెళ్ళారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు వాళ్ళకి అదే ప్రపంచం. మన వాళ్ళు ఎవరో ఒకరు మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు బయట ఒక ప్రపంచం అనేది ఉంటుంది అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వాళ్ళకి మనం ఏలియన్స్తో సమానం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ఉపయోగించే టెక్నాలజీ కానీ వస్తువులు కానీ అన్నీ వాళ్ళకి చాలా విచిత్రంగా కనిపిస్తాయి. మనకి ఫ్లయింగ్ సాసర్స్ కనిపించినట్టు. సో వాళ్ళు మనల్ని చూసి భయపడటంలో తప్పేం లేదు. మన గవర్నమెంట్ కూడా వాళ్ళ గురించి తెలుసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ప్రయత్నించింది. వాళ్ళలో ఒక 6గురిని తీసుకుని వచ్చింది. అందులో 2 పెద్దవాళ్ళు, 4 పిల్లలు. కానీ ఆ పెద్దవాళ్ళకి గంటకి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కేవలం తీసుకుని వచ్చిన 2 రోజులకే వాళ్ళిద్దరూ చనిపోయారు. కారణం ఏమిటా అని చూస్తే వాళ్ళకి మన వాతావరణం కానీ మన గాలిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అస్సలు పడడం లేదు. వాళ్ళ ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీకి పూర్తి విరుద్ధంగా ఉందని తెలిసింది. వాళ్ళు ఇప్పటికిప్పుడు మన ఇమ్యూనిటీకి అడాప్ట్ అవడం కూడా దాదాపు అసాధ్యమని తెలిసి ఆ 4 పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడే వదిలేశారు. వాళ్ళు ఉన్న వాతావరణంలో వాళ్ళు అక్కడే ఉండి ఎటు వెళ్ళకపోవడం వల్ల మన చుట్టూ పెరిగే ఏ కొత్త వైరస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, ఎన్విరాన్మెంట్ ఏది కూడా అక్కడ లేదు. సో లిమిటెడ్ రిసోర్సెస్తో ఉండే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం వల్ల మనకున్న చిన్న జలుబు లాంటి జబ్బులు కూడా వాళ్ళకి ప్రాణాంతకం అవ్వచ్చు. ఇక్కడ మనం మెచ్చుకోదగిన ఇంకొక విషయం ఏంటంటే ఆ భూభాగం మన దేశంలోనిది అయినప్పటికీ వారిని తరిమి కొట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని ఏదైనా పర్యాటక ప్రదేశంగా మార్చి డబ్బులు సంపాదించాలని మన ప్రభుత్వం అనుకోలేదు. వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేసింది. వాళ్ళు ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. అదే భూభాగం పాకిస్తాన్, చైనా ఇలా ప్రపంచంలో మరి ఏ దేశంలో ఉన్నా ఈ పాటికి వాళ్ళందరినీ చంపేసి ఆ భూభాగం మొత్తం నాశనం చేసేసి దాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేసి డబ్బులు సంపాదించేసేవారు. కేవలం మన దేశం కాబట్టి ఆ ద్వీపం ఇంకా అలా ఉంది. అలా అని చెప్పి పూర్తిగా వాళ్ళు వదిలేయడం లాంటిది కూడా చేయలేదు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 2004లో సునామీ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారని వాళ్ళకి మిలిటరీ హెలికాప్టర్లో భోజనం పంపారు. అప్పుడు కూడా వాళ్ళ హెలికాప్టర్పై బాణాలతో, బర్సులతో దాడి చేసి కనీసం భోజనం కూడా తీసుకోలేదు. ఇలా దాడి జరగడం ఇది మొట్టమొదటిసారి కాదు. అయినా కూడా మన ప్రభుత్వం వాళ్ళని వదిలేలేదు. ఎందుకంటే మనకున్న రాజ్యాంగ విలువలు అలాంటివి. వాళ్ళ దగ్గరికి కేవలం ప్రభుత్వం వారు మాత్రమే కాకుండా సామాన్య ప్రజల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చట్టాలను కూడా బలోపేతం చేసింది. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం
ఎవరైనా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ప్రజలు చంపేసినా కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఉండదు. ఎవరైనా పొరపాటున అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో చిక్కుకున్నా కూడా గవర్నమెంట్ నుండి ఎటువంటి సహకారం అనేది ఉండదు. ఎందుకంటే వెళ్ళిన వారి చట్టాన్ని అతిక్రమించినట్టే. ఒకసారి ఇలాగే ఒక మత ప్రబోధకుడు క్రిస్టియానిటీ గురించి వాళ్ళకి బోధిద్దామని వెళ్ళాడు. వాళ్ళని అతని మతంలోకి మార్చాలని వెళ్ళి ఇప్పటిదాకా ఇంకా తిరిగి రాలేదు. అతన్ని అప్పుడే చంపేశారు. తరువాత మన ప్రభుత్వం కూడా చాలా ట్రై చేసింది ఆ బాడీని రికవర్ చేద్దామని, కానీ అవలేదు. అయితే ఇప్పుడు వీలే చోళులా అనే దానికి సమాధానం తెలుసుకుందాం. 1వ రాజేంద్ర చోళుడు 1014 సంవత్సరం నుండి 1044 సంవత్సరం వరకు ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని స్వాధీనం చేసుకొని అక్కడ తమ నావికా దళంని స్థాపించారు. ఇండోనేషియాలో ఉన్న శ్రీవిజయ సామ్రాజ్యం పైకి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచే తన నావికా దళంతో దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దీన్ని బట్టి పారిపోయిన చోళులు ఇదే తమకి సురక్షితమైన ప్రదేశంగా భావించి అప్పటి నుండి ఇలా ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ రహస్యంగా జీవిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే చోళులు తమిళ్ సంస్కృత్ మాట్లాడేవారు, కానీ ప్రస్తుతం వీరు మాట్లాడుతున్న భాష తమిళం సంస్కృతికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే చోళులు ద్రవిడియన్లు, వారు బాగా అభివృద్ధి చెందిన ప్రజలు, కానీ ఈ సెంటినెల్స్ ఇంకా రాతియుగ మనుషులాగే ఉన్నారు. చోళులు అండమాన్ నికోబార్ దీవుల్ని ఆక్రమించుకోక ముందు నుండే వీరు అక్కడ ఉన్నారు. ఇలా వేల సంవత్సరాలుగా ప్రపంచంతో సంబంధం లేకుండా వీరు జీవిస్తున్నారు. చోళులు ఈ దీవుల్ని తమ నావికా దళంగా మార్చుకున్నప్పుడు కూడా అక్కడ ఎన్నో దీవులు ఉండడం వల్ల ఈ అడవి మనుషులున్న దీవి జోలికి వారు రాకపోయి ఉండొచ్చు. వీరికి పారిపోయిన చోళులకి ఎటువంటి సంబంధం లేదు. ఈ దీవులు ప్రస్తుతం 400 నుండి 500 మంది అడవి మనుషులు ఉండి ఉంటారని ఒక అంచనా. 1981 ఆగస్టు 2వ తారీఖున ప్రైమ్రోజ్ అనే ఒక నౌక తుఫాను వల్ల అనుకోకుండా దారి తప్పి ఈ దీవి ఒడ్డున చిక్కుకుపోయింది. అప్పుడు ఆ దీవులోని మనుషులు బాణాలతో బల్లలతో ఆ నౌకని చుట్టుముట్టారు. అప్పుడు రేడియో సిగ్నల్స్ ద్వారా సహాయం కోసం అడిగినప్పుడు వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ వచ్చి ఆ నౌకలోని మనుషుల్ని కాపాడింది. అలాగే ఒక వ్యక్తి 1896 సంవత్సరంలో ఒక చిన్న బోటు వేసుకొని వాళ్ళతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ వ్యక్తి అక్కడ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఒకరోజు ఒక శవంలా దొరికాడు. అది కూడా తన ఒళ్ళంతా బాణాలతో ఉండి తన మెడ కొయ్యబడి ఉంది. 2006 సంవత్సరంలో 2 జాలర్లు అక్రమంగా చేపలు పడుతూ అనుకోకుండా ఆ దీవికి వెళ్ళారు. వారిని కూడా వీళ్ళు చంపేశారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న చిట్ట చివరి అడవి జాతి మనుషులు వీరే. ఇప్పటి వరకు వారిని కలిసి ప్రాణాలతో ఉన్న ఏకైక వ్యక్తి మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ త్రిలోక్నాథ్ పండిట్. ఆయన వాళ్ళతో చాలా స్నేహంగా ఉన్నారు. వాళ్ళకి కొన్ని బట్టలు, అల్యూమినియం గిన్నెలు, కొబ్బరి బండాలని ఇచ్చారు. ఇదేంటి అంత దూరం వెళ్ళి కొబ్బరి బండాలు ఇచ్చారు అని అనుకోకండి. అవి వాళ్ళు తాగడానికి ఇచ్చారని అర్థం కాదు. అక్కడ కొబ్బరి చెట్లు పెంచడానికి విత్తనంలాగా అవి ఉపయోగపడాలని ఆయన ఇచ్చారు. బహుశా వాళ్ళు అలా ఉండడమే మంచిదేమో. భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు వచ్చిన వైరస్ కన్నా ఒక పెద్ద ప్రాణాంతకమైన అంటువ్యాధి కానీ మళ్ళీ వచ్చి ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతే ఈ భూమి మీద మనిషి అనేవాడు లేని పరిస్థితి కనుక వస్తే మెల్లగా వీరే ఏ 100 సంవత్సరాలకో ఈ ప్రపంచాన్ని అన్వేషిస్తూ వచ్చేవారేమో. బహుశా మనిషి జాతిని కాపాడే ప్రదేశం ఇదేనేమో. అందరూ అంతమైపోయినప్పుడు మానవ జాతి మళ్ళీ వీళ్ళ నుండే పుట్టి విస్తరిస్తుందేమో. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఖచ్చితంగా దాని వెనుక ఒక పరమార్థం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే జస్ట్ వెయిట్ చేయాలంతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.